ఆదికాండం 12వ అధ్యాయం యొక్క సారాంశం. దైవిక పిలుపు నిబంధన. దేవుడు అబ్రామును తన దేశాన్ని, బంధువులను విడిచిపెట్టి తాను చూపించే దేశానికి వెళ్ళమని పిలుస్తాడు. అబ్రామును గొప్ప జనముగా చేస్తానని, అతని నామమును ఘనపరుస్తానని, అతని ద్వారా భూమి వర్ధిల్లి వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేస్తాడు. అబ్రాము విధేయత. 75 ఏళ్ల వయసులో అబ్రాము దేవుని మాట నమ్మి తన భార్య శారాయి, తమ్ముని కుమారుడైన లోతుతో కలిసి కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని చెప్పగా అబ్రాము బలిపీఠాన్ని నిర్మించి యెహోవా నామమున ప్రార్థించాడు. ఐగుప్తులో పరీక్ష. కనానులో తీవ్రమైన కరువు రావడంతో అబ్రాము ఐగుప్తుకు, ఈజిప్ట్ వెళ్ళాడు. తన భార్య శారాయి అందగత్తె కావడం వల్ల ఐగుప్తీయులు తనను చంపుతారనే భయంతో ఆమెను తన సహోదరి అని చెప్పమన్నాడు. దేవుని జోక్యం. ఫరో రాజు శారాయిని తన అంతఃపురానికి పిలిపించుకున్నాడు. కానీ ఆమె నిమిత్తం దేవుడు ఫరోను, అతని ఇంటి వారిని తెగుళ్లతో బాధించాడు. నిజం తెలుసుకున్న ఫరో అబ్రామును గద్దించి అతని భార్యను, ఆస్తిని ఇచ్చి తన దేశం నుండి పంపివేశాడు. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం అబ్రాము విశ్వాసానికి, దేవుని నమ్మకత్వానికి మరియు ఆయన రక్షణ ప్రణాళికకు పునాదిగా నిలుస్తుంది.